హలో! అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి ఒక అన్న ఆదరవు చూద్దామండి. చాలా చాలా బావుంటుంది. ఆహ్, ఇంకోటేంటంటే స్టవ్ వెలిగించకుండా చేసుకునే ఒక అన్న ఆదరవు మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. మాకైతే చాలా చాలా ఇష్టము. మా అమ్మ చేసి పెడుతూ ఉండేవారనమాట. ఇది బాలింత పచ్చాలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైనా కూడా తినొచ్చు. చాలా బలంగా ఉంటారనమాట. వెముక గట్టి ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మీకు చూపిస్తానుండండి. ఇదిగోండి మనం చేసుకునేది ఈరోజు ఇదేనండి. ఈ పొడితో చేసుకుంటాం అనమాట. ఇదేంటనుకుంటున్నారు? ఇది తెలగపిండి. ఇక్కడ పెడదాం. ఈ తెలగపిండితోటి మనం చాలా క్విక్‌గా చేసుకునే ఒక అన్న ఆదరవ చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టవ్ వెలిగించక్కర్లేదు. మనం ఏది వేయించాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ పొడి ఉందంటే ఇమ్మీడియేట్‌గా మనం కంచంలో అన్నం పెట్టుకున్న వెంటనే ఒక 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చనమాట. ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. చూసారా? ఎండు మిరపకాయలు కావాలండి ఖచ్చితంగాను. ఎండు మిరపకాయలు తుంపుకొని పెట్టుకోండి. నేను తుంచుకోలేదు. తుంపేస్తానిప్పుడు. అలాగే ఇదిగోండి వెల్లుల్లిపాయలు కావాలి. కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే దీని యొక్క రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు కావాలి కదండీ! ఉప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా పచ్చివేనండి. వేయించాల్సిన అవసరం లేదు. అందుకే స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు అని చెప్పాననమాట. చాలా ఈజీ కదా! అంతకంటే ముఖ్యమైనది ఇదిగోండి ఇది. ఇది ఆహ్, తెలగపిండి. ఇప్పుడు చెప్పాను కదా! తెలగపిండి ఈ కప్పుతో కూడా మొత్తం ట్యాప్ చేసుకొని ఫుల్ తీసుకున్నాను చూసారా? తెలగపిండి పొడి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవి ఇది తుంపేసి పెట్టుకోండి. ఎందుకంటే మిరపకాయలు బాగుండట్లేదనమాట. మిరపకాయలు అనేది బూజుగా వస్తున్నాయి. లోపలంతా తెల్ల తెల్లగా ఉండి మంచి మిరపకాయలు రావట్లేదు. నా మిరపకాయలన్నీ పాడైపోయినాయండి. ఈసారి తెచ్చిన మిరపకాయలన్నీ అస్సలు బాలేదు. ఇది చూసారా? ఇదిగోండి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈ నల్లగా ఉన్నదైతే మనకు చేదు చేదుగా వచ్చేస్తుంది. లోపల ఏమాత్రం కలర్ మారినా కూడా చేదు చేదుగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. బాగున్నవి తీసుకుంటాను. మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. అంటే మీరు ఇది ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి చూసుకుని మీరు మిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదిగోండి మిక్సీ జార్ తీసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసేయండి. గింజలు కూడా వేసుకోండి, గింజలు బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెక్కలు, అలాగే జీలకర్ర ఇవన్నీ పచ్చివేనండి. జీలకర్ర కూడా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చిదే. ఇప్పుడు ఇదిగోండి అసలైంది మెయిన్ ఇంగ్రీడియంట్. అసలైంది మన తెలగపిండి. అంటే రెగ్యులర్గా వాడడం కదండి, పేరు గబక్కన గుర్తు రావట్లేదు. ఉన్నదన్నట్టు నిజాయితీగా చెప్పాలి కదా ఫ్రెండ్స్. అందుకని రోజు వాడడం కాబట్టి పేరు గబక్కన గుర్తు రావట్లేదు. ఇదిగోండి ఉప్పు. ఉప్పు అయితే కొంచెం ఇట్లా వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, మనకి కారం చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత కావాలంటే పొడిలో కలుపుకోవచ్చు, అన్నంలో కలుపుకున్న తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని వేసిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు అంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోండి, వేసుకోవద్దు పసుపు. పసుపు వాసన వస్తుంది. మనం ఏదైనా వంటకాల్లో ఖచ్చితంగా పసుపు వాడతాం కదండి, అందుకని కొంచెం అంటే కొంచెం వేసుకోండి. ఇదంతా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేయడమే. ఇది గట్టిగా లాక్ అయింది. ఇదిగోండి చూసారా, చిటికలో అయిపోయింది. అక్కడ అలా అన్నం పెట్టుకోవడం, ఇక్కడ ఇలా పొడి వేసేసుకోవడం, అంతేనండి. చాలా రుచిగా ఉంటుంది తెలుసా. మీరు ఇంత పొడి అన్నంలో వేసుకుని మీరు నెయ్యి కానీ నూనె కానీ ఏది వాడతారో అది వేసుకోండి. నువ్వుపప్పు నూనె వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి. నేనైతే ఏది వేసుకోను కాబట్టి ఇలాగే తింటాను. ఇదిగోండి అబ్బాబ్బాబ్బా, అసలు గుమగుమలు ఆడిపోతుందండి. అసలు ఎంత బాగుందో. ఇందులో ఇంగువ అయితే వేయాల్సిన అవసరం లేదండి. నాకు పిచ్చి కాబట్టి వెల్లుల్లిపాయలు ఇంగువ వేస్తే బాగుండదు. దీంట్లో వెల్లుల్లిపాయలే బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో కదా. మీకు ఇష్టమైన ఇలాంటివి చిటికలో చేసుకోండి. చాలా హెల్దీ అనమాట. దీంట్లో ఒక చుక్క ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, పోపు వేయాల్సిన అవసరం లేదు, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు.
మరి ముఖ్యంగా చాలా బలం అనమాట. మనకి వెముక గట్టి ఉంటుంది. నడుము గట్టి ఉంటుంది. ఇలాంటివి తింటే గనక మనకి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు తొందరగా ఒళ్ళు ఆరుస్తుందనమాట. పచ్చి పచ్చిగా ఉంటుంది చూసారు. డెలివరీ అయిన వాళ్ళకి ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. పచ్చి కుండలా ఉంటుంది కదండీ శరీరం అంతా. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలా చాలా బావుంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేస్తారా? నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా! చూడండి. ఒక్క నిమిషం నేనిది ఇట్లా తీసుకొని నోట్లో యేసుకొని మీకు చెప్పాలి గదా! అద్భుతంగా ఉందండి. చాలా రుచిగా ఉంది. నేను వేసిన ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయనమాట. ఇలాగే మీరు కూడా చేసుకొని ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. నిజంగా తెలియజేస్తారు కదూ! ఫాలో చేయండబ్బా! బావుందండి. చాలా బావుంది నిజంగా. మాకందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. మా అమ్మాయికి పొడులుంటే చాలండి. దోసలోకి, అన్నిట్లోకి ఇడ్లీలో కూడా నంచేసుకుంటుంది. చాలా ఇష్టమనమాట. అంత ఇష్టం మా అమ్మాయికి. హ్మ్. అలా తింటూ ఉంటే భలే ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. చూసారా? చాలా ఈజీ రెసిపీ చెప్పాను మీకు నేను. మరి ఖచ్చితంగా ఫాలో చేయాలి. లైక్ కూడా చేయాలి. హైప్ ఇయ్యండి ఫ్రెండ్స్. ఉంటాను మరి. మరొక మంచి ఈజీ రెసిపీ తోటి మళ్ళీ వస్తాను మీ ముందుకి. బాయ్. ఇంక ఉట్టిదే లాగించేస్తారు నిజం ఫ్రెండ్స్. అంత బావుంది. అప్పుడే నేను ఇవన్నీ లాగించేసాను చూసారా? ఈ వేళ్ళతో ఇలా పట్టుకొని తిన్నామనమాట. అద్భుతంగా ఉంటుందండి. స్టవ్ వెలిగించక్కర్లేదు. ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. సూపర్ హెల్తీ. ఇదిగోండి ఈ ప్లేట్‌లోంచి నేను ఈ బాటిల్‌లో వేసేసుకున్నాను. బాటిల్ నిండా వచ్చింది చూసారా? వాసన పోకుండా మూత పెట్టేసుకోవాలనమాట. మంచి వాసనేసేస్తుందండి బాబు. గుమగుమలాడిపోతుంది. ఇలాంటి వాసన చూస్తే వెంటనే ఇంక ఆకలేసేస్తుందనమాట. ఇంక ఆగలేం.